హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజవంట్లండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. కాకరకాయ అంటే చాలామంది ఏంటంటే చేదుగా ఉంటుందని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. అసలు దాన్ని అస్సలు ఇష్టపడరు. మరి ఈ కాకరకాయ చేదు లేకుండా పర్ఫెక్ట్గా డిఫరెంట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. దీనికి కావాల్సింది నిమ్మకాయలు కూడా మనం తీసుకోవాలి. సో కాకరకాయ పైన ఉన్నటువంటి ఈ విధంగా వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని తీసేయాలి. తీసేసిన తర్వాత కాకరకాయ దీంతో పాటు ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి మనం లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కాకరకాయని ఫ్రై చేయాలనుకుంటే ఈ విధంగా తప్పకుండా మీరు ఫ్రై చేసి చూడండి. మీకు కొంచెం కూడా చేదు అనేది ఉండదండి. ఎన్నిసార్లైనా మీరు కాకరకాయని ఫ్రై చేసుకుని తింటారు, అంత రుచిగా ఉంటుంది. కాకరకాయ వచ్చేసి రంగు మారేంత వరకు, ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది కదా, ఆనియన్ అండ్ కాకరకాయకి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మరి మీకు డౌట్ రావచ్చు, ఈ ఆయిల్ కూడా మిగిలిపోతే మనం కర్రీస్లో వేస్తే చేదు అనేది వస్తుంది అనేది. అస్సలు రాదండి. ఈ కర్రీలో మనం ఈజీగా ఈ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. కొంచెం కూడా చేదు అనేది ఉండదు. సో మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి తీసేసి కంప్లీట్గా దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, లోపల చూడండి ఎంత చక్కగా మనకి మగ్గిపోయిందో ఈ కాకరకాయ. దీంతోపాటు ఆనియన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆయిల్లో దీన్ని 50% ఫ్రై చేసేసాం. ఇంకా 50% వచ్చేసి మనం మొత్తం మసాలాని ఇందులోకి యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటే చేదు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి కొంచెం తక్కువనే తీసుకోవాలి. ఇందులో వచ్చేసి తాలింపు గింజలు, దీంతో పాటు ఎండుమిరపకాయలు, ఇందులోనే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, ఈ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. కాకరకాయతో చాలా రెసిపీస్ చేస్తుంటాం కదా, ఫ్రైస్ అని, కర్రీస్ అని, లేకపోతే కొంతమంది ఏంటంటే ఇందులో చింతపండు పులుపు కూడా వేస్తారు, ఎందుకంటే చేదు అనేది లేకుండా చేయడానికి. సో అలా ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేస్తాం కదా, కానీ ఇలా మీరు చేసి చూడండి. పర్ఫెక్ట్గా మీకు కొంచెం కూడా ఇందులో చేదు అనేది ఉండదండి. పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఉప్పు, దీంతో పాటు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ మనం లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఇంకొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ చిల్లీ పౌడర్ వచ్చేసి కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం కారంగా ఉంటే రుచి చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటే. ఈ విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టి మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ కంప్లీట్గా మనకి ఫ్రై అయిపోయింది కదా. సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా నేనైతే డిష్ అవుట్ చేసే ముందు ఈ విధంగా కొంచెం లెమన్ జ్యూస్ని ఇందులోకి తీసేసుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే రుచి వచ్చేసి స్పైసీగా పుల్లగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఈసారి కాకరకాయలతో తప్పకుండా ఇలా డిఫరెంట్గా మీరు ఫ్రై చేసి చూడండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.